బండి సంజయ్ అన్నారు కాంగ్రెస్ తో కలిసి పనిచేయమని, రేవంత్ రెడ్డి అన్నారు బీజేపీ ఉన్న ప్లాట్ఫామ్ లో మేము ఉండమని. సో ఇద్దరు ఓపెన్ గా ఈ స్టేట్మెంట్ చేసిన నేపథ్యంలో మీరు అంటున్న కొత్త వేదిక మీదికి అన్ని పార్టీలు కలిసి వస్తాయని అంటున్నారు. కలిసి రావాలి అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బండి సంజయ్ గారు అంటున్న మాట కాంగ్రెస్ ఉంటే మేము రాము అని చెప్తున్నాడు. కాంగ్రెస్ చెప్తున్న మాట బీజేపీ ఉంటే మేము రాము అంటున్నారు. బండి సంజయ్ గారు చెప్తున్న మాట కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఒకటయ్యారు, ఒకటై పోటీ చేస్తారు అని వాళ్ళ నాయకులే మాట్లాడుతున్నారు అని బండి సంజయ్ గారు చెప్తున్నారు. కానీ వీళ్ళు ఒకటయ్యారో లేదో మనకు తెలియదు. ఒకటై కలిసి పోటీ చేస్తారో లేదో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మనకు తెలియదు. అలాగే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటో కాదో మనకు తెలియదు. బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేస్తారో లేదో మనకు తెలియదు. ఏదైతే బండి సంజయ్ గారు కాంగ్రెస్ బీజేపీ పార్టీ కలిసి పోటీ చేస్తారు అని ఆరోపిస్తున్నారో అదే ఆరోపణ కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ మీద చేయొచ్చు కదా. బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇంతకు ముందు చేతిలో చేసుకొని డ్యూయెట్లు పాడుకున్నట్టు మీరు ఇప్పుడు కూడా కలిసే ఉన్నారు అని కాంగ్రెస్ పార్టీ వీళ్ళను ఎందుకో ఆరోపణ చేయకూడదు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని బీజేపీ పార్టీకి తెలియదా? షెకావత్ మంత్రి అయినా వాటర్ రిసోర్స్ మినిస్టర్ మీకు ఎంక్వైరీ చేసే అధికారం లేదా? షెకావత్ అయినా లేకపోతే నిర్మలా సీతారామన్ అయినా వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు కదా కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని చెప్తున్నారు. ఏటీఎంలా కేసీఆర్ గారు వాడుకుంటున్నారు అని వాళ్ళే చెప్తున్నారు. అసలు ఈ ప్రాజెక్ట్ వయబులే కాదు అని కూడా చెప్తున్నారు ఫైనాన్స్ మినిస్టర్ గారు. మరి ఇన్ని తెలిసిన బీజేపీ పార్టీ ఇంతవరకు కేసీఆర్ గారి కాళేశ్వరం మీద ఎందుకు ఎంక్వైరీ వేయలేదు? మరి మీకు అవినీతి జరిగింది అని తెలిసినప్పుడు ఒక జాతీయ పార్టీగా మీరు ఉన్నప్పుడు కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు వాచ్ డాగ్ కాదా? మరి మీరు వాచ్ డాగ్ అయినప్పుడు కేసీఆర్ గారి మీద ఒక రాష్ట్రంలో అవినీతి జరిగింది అని మీకు తెలిసినప్పుడు మీరు ఒక ఎంక్వైరీ అయినా వేయకుండా ఊరుకుంటారా? మరి మీరు ఊరుకున్నారు అంటే ఏమిటి అర్థం? మెగా కృష్ణారెడ్డి దగ్గర మీరు డబ్బులు తీసుకున్నట్టు అర్థమా, లేకపోతే కేసీఆర్ మీరు కలిసి పనిచేస్తున్నట్టు అర్థమా? ఎక్కడో ఢిల్లీలో కేజ్రీవాల్ గవర్నమెంట్లో అవినీతి జరిగింది లిక్కర్ ప్రాజెక్ట్లో అని ఆ లెఫ్టినెంట్ గవర్నరు కంప్లైంట్ చేస్తే ఆ ఎంక్వైరీలో మన తెలంగాణ కేసీఆర్ గారి బిడ్డ హస్తం ఉందని తేలింది. అక్కడ కేంద్రంలో అరెస్టులు చేశారు కానీ ఇక్కడ అసలు దీన్ని లీడ్ చేసిందే అసలు ఈ మొత్తం లిక్కర్ స్కామ్కు లీడర్ అట. బతుకమ్మ ముసుగులో బతుకమ్మ అని ఆడుతూ ఈ లీడ్ చేసిందే మనకి కవితమ్మట. మరి కవితమ్మని ఎందుకు అరెస్టు చేయడం లేదు? మరి మీరు అరెస్టు చేయడం లేదు అంటే 500 కోట్ల డీలు మాట్లాడుకున్నారు అని కూడా వాదనలు వస్తున్నాయి. మరి ఈడీ డీలు మాట్లాడుకుందా, లేకపోతే మీరు డీలు మాట్లాడుకున్నారా? బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలుసున్నాయా? మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? అక్కడ యాక్షన్ తీసుకున్నారు, మరి ఇక్కడ ఎందుకు తీసుకోవట్లేదు? చిన్న వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు కానీ పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలిసి కూడా మీరు ఎందుకు చేయటం లేదు? మరి మీరు చేయటం లేదు అంటే మీరు కలుసున్నారని మేము అనుకోవచ్చు కదా, కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపించవచ్చు కదా. నేను చెప్తున్నది ఒకటే, దయచేసి రాజకీయాలను పక్కన పెడదాం. రాజకీయాలు అందరూ చేయొచ్చు, మనందరికీ రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ ఇది రాజకీయాలు చేసే సమయం కాదు. మన నిరుద్యోగుల కోసం మనం ఒక్క ఎజెండాతో పని చేయకపోతే వాళ్లకు న్యాయం జరగదు. ఏది ముఖ్యం? మనకు రాజకీయాలు ముఖ్యమా, లేకపోతే మన యువత ముఖ్యమా, మన బిడ్డలు ముఖ్యమా? ఇంతమంది 10 లక్షల మంది మోసపోయారే ఈ పరీక్షలు రాసి, కనీసం సిబిఐ ఎంక్వైరీ కూడా వేయించుకోలేకపోతున్నామే. మనం ప్రతిపక్షాలుగా ఏమి సాధించినట్టు? అదే మనం కలిసి పోరాటం చేస్తే ప్రగతి భవన్లో కూర్చొని ధర్నా చేయొచ్చు, దేశమంతా తిరిగి చూస్తుంది. సిబిఐ ఎంక్వైరీ ఇప్పించుకోవడమే కాదు, 191,000 ఉద్యోగాలు ఇప్పించుకోవడమే కాదు, 3,85,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తాడు కేసీఆర్ గారు మనం కలిసి పోరాటం చేస్తే. మీరు రాజధాని అంటే ఏం చెప్తారు సార్? రాజధాని ఎందుకు ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేదు సార్? మరి అప్పుడు ఇప్పుడు ప్రజలంతా అంగీకరిస్తేనే అమరావతిని తీసుకొచ్చింది. ఎన్ని భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని మాకెందుకు
నాకు తెలియదు.